డిప్యూటీ పీఎం మోదీ పార్లమెంట్ లో తొలిసారిగా ఇవాళ అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. మోదీ కేబినెట్ ఎంతో ప్రెస్టీజియస్ గా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ సాయంత్రం 4 గంటలకు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. రేపు రాజ్యసభలో ఈ బిల్లులు చర్చకు రానున్నాయి. నిన్న లోక్సభలో జరిగిన చర్చలో విపక్షాలన్నీ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత రాజా, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు స్పష్టం చేశారు. లోక్సభలో మోదీ సర్కారుకు ఓటమి తప్పదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. నిన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు సమావేశమై బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సంఘటితంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలి అనే అంశంపై అధికార పక్షం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఛాంబర్లో కేంద్ర మంత్రులతో పాటు పలువురు మంత్రులతో భేటీ అయి ఏ విధంగానైనా ఈ బిల్లులను ఆమోదం పొందేలా చూడాలని తెలిపారు. కనీసం 40 మంది విపక్ష సభ్యులు గైర్హాజరైతే ఏ సమస్య ఉండదని బీజేపీ నేతలు చెప్పగా, విపక్షాలతో మాట్లాడాలని, ఒక్కొక్క ఎంపీతో చర్చించాలని మోదీ సూచించినట్లు తెలిసింది. లోక్సభలో ప్రస్తుతం 541 మంది సభ్యులున్నారు. అందులో 3/2 మంది అంటే 360 మంది మద్దతు ఇస్తేనే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్డీఏకి ప్రస్తుతం 294 మంది సభ్యుల మద్దతుంది. వైసీపీ, చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిపి ఈ సంఖ్య 305కి చేరుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అంటే బిల్లు ఆమోదం పొందడానికి మరో 55 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే ప్రతిపక్ష శిబిరంలో చీలికలు తప్పవని, పలువురు తమకు అనుకూలంగా ఓటు వేయటమో లేక గైర్హాజరు కావటమో చేస్తారని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ పార్లమెంట్లో మొత్తం 3 కీలక బిల్లులను ప్రధాని మోదీ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా అన్న ఒక ఉత్కంఠ సైతం నెలకొని ఉంది. అంటే దీనికి ఖచ్చితంగా ఆ ఓటింగ్ అన్నది అవసరం కాబట్టి, అంటే ఆ మద్దతు ఇవాళ సరిపోతుందా లేదా అన్న ఒక ఉత్కంఠ సైతం నెలకొని ఉంది. సో ఓవరాల్ గా ఏం జరగబోతోంది డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, మళ్ళీ ఇవాళ ఈ బిల్లులు పాస్ అయ్యేందుకు సరిపడా మద్దతు అన్నది లభిస్తుందా? అంటే ఏం జరగబోతోంది? ఓవరాల్ గా ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం? అయితే హర్ష, ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు డీలిమిటేషన్, ఈ రెండింటి మధ్యన ఇటు ప్రభుత్వము, విపక్షాలు పోటాపోటీగా ఈ బిల్లులకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు నిన్నంతా కూడా చేసుకోవడం జరిగింది. అయితే విపక్షాలు ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్కి సంబంధించి తాము ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు, కానీ డీలిమిటేషన్ చేస్తున్న విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఇప్పటికే విపక్షాలు లోక్సభలో మాట్లాడడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు దీనిపైన ఓటింగ్ ఉంది. ముఖ్యంగా 541 మంది ప్రస్తుత లోక్సభ సభ్యులలో 360 ఓట్లు ఈ యొక్క బిల్లుకు, అంటే 3 బిల్లులను కలిపి నిన్న బిల్లు పెట్టడం జరిగింది. ఆ 3 బిల్లులకు కలిపే ఒకేసారి ఓటింగ్ జరుగుతుంది. మరి దాంట్లో 360 ఓట్లు పడితే ఈ బిల్ పాస్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగ సవరణకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లులో 850 స్థానాలకు సంబంధించిన అంశాన్ని కూడా చేర్చడము, డీలిమిటేషన్కు మూజువాని ఓటుతోటే బిల్లు పాస్ అయ్యే విధంగా ఆ బిల్లును తీసుకురావడం, కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మరో బిల్లు, ఈ 3 బిల్లులను కలిపి ఒకే బిల్లుగా ఈరోజు ఓటింగ్ జరపనున్నారు. దానికి సంబంధించి నిన్న సుదీర్ఘమైన చర్చ జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏదైతే మహిళా రిజర్వేషన్కి సంబంధించిన అంశంతో పాటు డీలిమిటేషన్ని తీసుకురావడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలంతా కూడా ఏకమవడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదు అనేది ఇటు విపక్షాలంతా కూడా ఒకే తాటిపైకి ఉండాలి అనేది కూడా నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు దానిపైన ఏం జరగబోతుందన్న దానిపైన కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. నిన్న ఇటు ప్రధాని అధ్యక్షతన అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతోటి ఆయన నిన్న భేటీ అవ్వడం జరిగింది. ప్రతి ఎంపీ తోటి కూడా మాట్లాడి రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలనేది కూడా వాళ్ళకు కొంత సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటు లోక్సభలో కొంత ఈ చిన్న పార్టీలు, ఇతర పార్టీలు అన్ని కలిపినా కూడా 305 సంఖ్య దాటకపోవడంతో విపక్షాలలో కొంతమందిని గైహాజరు చేసినా సరిపోతుందనేది కూడా ప్రధానికి కొంతమంది మంత్రులు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ గైహాజరు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా తమతో అనుకూలంగా వచ్చే
పార్టీలకు సంబంధించి కొంతమంది ఎంపీలు తమకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పియాల్సిన బాధ్యత ఇటు కేంద్ర మంత్రులపైన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దీనిపైన ఓటింగ్ ఏం జరగబోతుంది? ఎందుకంటే 3 సార్లు కూడా ఘన విజయం సాధించి ప్రధాని ఇప్పటికే సక్సెస్ఫుల్ ప్రధానిగా ఇటు చెప్పిన నేపథ్యంలో ఇటు ఈరోజు అసలు విపక్షాలను ఒప్పిస్తాడా లేదా అన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఎస్ గోపి, అంటే ప్రధానంగా ఈ డీలిమిటేషన్ పైన ఇప్పటికే పలు రాష్ట్రాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తీవ్ర నష్టం జరుగుతుంది దీనివల్ల అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇవాళే ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అంటే ఈ రోజే వీరందరితోటి కూడా మాట్లాడి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు కదా, అంటే ఏం జరగబోతోంది అనుకోవచ్చు? అయితే నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ అంశం పైన ఆయన మాట్లాడడం జరిగింది. నిష్పత్తి ప్రకారంగా దక్షిణ భారతదేశానికి కావచ్చు, ఉత్తర భారతదేశానికి కావచ్చు, ఏ రాష్ట్రానికి కూడా నష్టం వాటిల్లకుండానే ఈ 50% సీట్ల పెంపు అంశాన్ని తాము సూచించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన నిష్పత్తి లెక్కలు కూడా నిన్న ఆయన లోక్సభలో మాట్లాడారు. అయితే ఇటు మహిళా రిజర్వేషన్ అంశానికి సంబంధించి తాము 2023లోనే ఈ మహిళా బిల్లును మేము ఆమోదింపజేయడానికి మద్దతు తెలిపాము. అప్పటి నుంచి అమలు చేయమంటే కేంద్రం జాప్యం చేస్తూ ఇప్పుడు 2029 ఎన్నికలకు ముడిపెడుతూ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది అనేది కూడా ప్రధానంగా విపక్షాలు చెప్తున్నారు. ఈ 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్ని అమలు చేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026 ఏదైతే జనగణన తర్వాత జరగబోయే కులగణన, నియోజకవర్గాల పునర్విభజన ఆ తర్వాత చేయాలనేది విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యలోనే ఈ 33% రిజర్వేషన్ ని అమలు చేసే విధంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించాలి. డీలిమిటేషన్ కి సంబంధించిన అంశంలో 2026 జనగణన తర్వాత ఆ జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనేది విపక్షాలు అయితే పట్టుబడుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు సాకుతోటి నియోజకవర్గాల పునర్విభజనను కూడా చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా తాము ఆమోదించము అనేది కూడా విపక్షాలు ముఖ్యంగా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి సాయంత్రం 4 గంటలకు దాదాపు ఇటు 50 సీట్లకు పైగా ఈరోజు బీజేపీకి మద్దతు అవసరం పడుతుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది సాయంత్రం 4 గంటలకు ఓటింగ్లో మరి ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అన్నది కూడా కొంత సంక్లిష్టంగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. విపక్షాలంతా కూడా ఇప్పటికే ఒకే తాటుపైన ఉండాలి. ఈ బిల్లుకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకి తాము 2023లోనే మద్దతు తెలిపాము కాబట్టి మహిళా బిల్లు ముసుగులో దాన్ని అమెండ్మెంట్ చేస్తున్నామనే ముసుగులో ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడాన్ని తాము ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఏకతాటిపై ఉండి ఈ బిల్లును వీగిపోయే విధంగా ప్రయత్నం చేయాలనేది కూడా విపక్షాల వ్యూహంగా ఉంది. మరి సాయంత్రం 4 గంటలకు ఈ బిల్లు పైన అసలు పాస్ అవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ గోపి.